కోత కొట్టివేత ఎగవేత ప్రజా సంక్షేమానికి బడ్జెట్లో భారీ కత్తర 4,000 కోట్లు తగ్గించిన రాష్ట్ర సర్కార్ కేసీఆర్ కిట్ సహా పలు పాత పథకాలు కట్ కాంగ్రెస్ గ్యారంటీలకు గండి కొత్త పాలసీ లేని పద్దు ప్రాధాన్య రంగాలు పూచిక పుల్లలే. అయితే ఇక్కడ నేను చెప్తా ఈ వేరే పాలసీ సంగతి ఏమో కానీ కేసీఆర్ కిట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ ఒక తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక కంపెనీ కేసీఆర్ కిట్లు ఇస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే సేమ్ తమిళనాడు కంపెనీ ఏపీలో కూడా చేస్తూ ఉంది. సేమ్ కేసీఆర్ కిట్నే ఏపీలో ఏ పేరుతో తీసుకొస్తారనేటువంటి చూడాలి. 1,00,000 కిట్లకు సంబంధించి ఆర్డర్ అయితే వాళ్ళకి ఇచ్చారు ప్రస్తుతానికి ట్రయల్ కింద. ఈ కేసీఆర్ కిట్ అనేదానికి లాస్ట్ 2 years నుంచి ఫస్ట్ ఫండ్స్ రిలీజ్ చేయిందే వీళ్ళు. కేసీఆర్ కిట్కి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే లాస్ట్ 2 yearsగా ₹1 రిలీజ్ చేయలేదు. మరి ఇప్పుడు దానికి ఫండ్స్ ఎవరు రిలీజ్ చేయాలి అంటే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఎవరు రిలీజ్ చేయాలి, ఎవరు ఇవ్వాలి, దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి? రేవంత్ రెడ్డి లిటరల్గా వస్తున్నటువంటి అన్ని పైసల్ని కేవలం రైతు రుణమాఫీ పేరు మీద ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీ పేరు మీద దాచిపెట్టిండు తప్ప ఎవరికి పైసలు ఇస్తాడు, ఏడ పైసలు ఖర్చు పెట్టాడు. ఇది ముమ్మాటికి ఉన్నటువంటి వాస్తవం. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి రైతు సంక్షేమానికి అరకొర కోతలు తప్పవంటూ సంకేతాలు. దేనికి కోతలు? ఇక్కడ పంట పండించేటోనికి మాత్రమే పైసలు ఇస్తా అన్నాడు, అది కోత లెక్క కనబడతా ఉన్నదా? మీకున్నటువంటి మీరు దోసుకున్నటువంటి దొమ్మీలు దోపిడీలు మీరు మీ ఎమ్మెల్యేలు హైవేలకి రియల్ ఎస్టేట్ సంస్థలకి మీకున్నటువంటి 1000 ఎకరాలకి రైతు భరోసా రైతు బీమా లాంటివి ఇవ్వాలా, రైతు బంధు లాంటివి ఇవ్వాలా? సిగ్గుండాల కొంచెమన్నా. దళిత బంధుకు రామ్ రూపాయి అయినా ఇవ్వని ప్రభుత్వం. గొర్రెల పంపిణీ గుడుసున్నా చేపల పంపిణీకి 5వ వంతే. గొర్రెల పంపిణీ గుడుసున్నా అసలు మీ టైంలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. మరి దాని మీద ఎందుకు మాట్లాడవు నువ్వు? లాస్ట్ 2 సంవత్సరాల నుంచి గొర్రెల పంపిణీ 2 కాదు యాక్చువల్ నాకు తెలిసి గత 5 ఏళ్ళుగా గొర్రెల పంపిణీ మీద గొర్రెల పంపిణీ పేరు మీద ఎవ్వరికి ఒక గొర్రె ఇయ్యలే. మీరు ఎవ్వరంటే ఎవరికో గొర్రెలు ఇయ్యలే. మీ అధికారులు మీరు చేసినటువంటి దందాలు దాని గురించి మాట్లాడు. ఆటో కార్మికులకు ముడి చేయి ఏది నిరుద్యోగ భృతి, ఈ రెండింటి మీద మాట్లాడారు, నేను ఒప్పుకుంటా. నిరుద్యోగ భృతికి ₹1 చెప్పలే. నేతన్నకు నో భరోసా బడ్జెట్కు పట్టని బతుకమ్మ చీరలది గత 9.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి స్కామ్ల మీద చర్చలు జరగాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా జరగాల్సిందే అది. ఆ స్కామ్లన్నీ వెలికి తీసి నువ్వు నీ బిడ్డ ఎంత 1000 కోట్లు దాని మీద దొంగ సొమ్ము సంపాదించారనేటువంటి బయటపడాలి. తులం బంగారం తరుగు కళ్యాణ్ లక్ష్మికి కటకటే. కళ్యాణ్ లక్ష్మి పైసలు ఇస్తా అన్నాడు, తులం బంగారంకి ఈ బడ్జెట్లో ఎట్లాంటి చర్చ లేదు. ఈ విషయం మీద ఖచ్చితంగా ఎండగట్టండి ప్రభుత్వాన్ని, తప్పు లేదు. పింఛన్ల పెంపు మహిళలకు 2,500 రూపాయల ప్రస్తావన లేదు మెన్షనే చేయలే. ఉద్యోగాల భర్తీకి నిధులేవి ఊసేలేని పీఆర్సీ ఇందిరమ్మ ఇండ్లకు తిప్పి ఇచ్చింది 9,000 కోట్లే. ఆయన కనీసం అదన్నా అప్పచెప్పి 9,000 కోట్లు పెడతామని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లకి స్టేట్ గవర్నమెంట్ 9,000 కోట్లు పెడితే యాక్చువల్గా ఇక్కడ గమనించుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది ఇండ్లు కట్టడానికి, స్టేట్ గవర్నమెంట్ 40% ఇస్తుంది. అది కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కావచ్చు, ఇప్పుడు ఈయన కడతా అన్న ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు. ఈలో 10,000 కోట్లు పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 12,000 నుంచి 15,000 కోట్ల వరకు వస్తాయి. 12,000 15,000 దీన్ని కరెక్ట్గా ఇచ్చేసి వాళ్ళు అన్నట్టుగా చేసినా కానీ చాలా డైరెక్ట్గా జనాలకు మంచి కట్టడాలతో ఉన్నటువంటి ఇండ్లు పోతాయి. లేదా నువ్వు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ దొంగలు దోసుకున్నట్టు అవుతుంది. అది